నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హాస్ని. అసలు రాగి జావ ఎలా చేసుకోవాలి, దాని యొక్క ఉపయోగాలు ఏంటో డాక్టర్ పూర్ణ రాజేశ్వరి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. అసలు ఈ రాగి జావ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి మాకు కూడా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోని విపరీతమైనటువంటి ఎండలు వచ్చాయి. సాధారణంగా ఇంత ఎండలు మనం మేలో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ సంవత్సరం చాలా ఎర్లీగా ఏప్రిల్లోనే బాగా మండే ఎండల్లాగా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం సమ్మర్ స్పెషల్గా ఈ వేసవి తాపం తగ్గించుకోవడానికి రకరకాల రెసిపీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. మన ఆహారంలోనే మనం ఇలాంటి వేడిని తగ్గించుకోవడానికి, తర్వాత మంచి ఆరోగ్యం పొందడానికి కూడా ఉపయోగపడేటువంటి ఫుడ్ రెసిపీస్ ఎన్నో ఉన్నాయి మన భారతీయ సాంప్రదాయంలో. సో ఇవాళ ఏంటంటే మనం రాగి జావ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. రాగుల గురించి మనం అసలు రాగులు హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే కనుక, రాగులు మనకి ఫింగర్ మిల్లెట్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఇవి మిల్లెట్స్లో తృణధాన్యాలలో చెప్పబడినటువంటివి. ఇవి వరి కన్నా కూడా చాలా ఎక్కువ పోషక విలువలు కలిగి ఉండడం వల్ల మనకి చాలా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. సో ఇందులో ఉండేది స్పెషల్ పాయింట్స్ ఏంటంటే, ఇందులో ఉండేది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత ఏంటంటే ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ ఎన్నో ఉంటాయన్నమాట. సో మల్టీ వైటమిన్స్ ఉండడానికి ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఫాస్ఫరస్ లాంటివి కెమికల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ రాగుల్లో మనకి సస్టైన్ రిలీజింగ్ ఎనర్జీ వస్తుంది. అంటే రాగి జావ మనం పొద్దున్నే తాగేసి మన పనికి మనం వెళ్ళిపోతే మధ్యాహ్నం 12-1 గంట వరకు మనకు ఆకలి అనేది ఉండదు. అందులో ఉండేటువంటి క్యాలరీస్ అంత స్ట్రాంగ్ క్యాలరీస్ అనమాట. సో ఈ రాగులు ఉపయోగించుకుంటే డెఫినెట్గా మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అనేది ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్, వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి మనం మజ్జిగ తాగుతుంటాం, కొబ్బరి నీళ్ళు వాడుతుంటాం, చెరుకు రసం వాడుతూ ఉంటాం. వాటితో పాటుగా రాగి జావ తీసుకోవడం వల్ల చాలా మంచి వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు. సెకండ్ పాయింట్ ఏంటంటే, వీటిని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. రాగులు అనేది కామన్ నేమ్ అయితే, తర్వాత ఏంటంటే చోళ్ళు అంటారు కొన్ని ప్లేస్లో తైదులు అంటారు. సో ఇప్పుడు ఈ తృణధాన్యాలకు సంబంధించిన ఆహారం తీసుకోవడం వల్ల డెఫినెట్గా మనకి మంచి ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి అందరూ వాడడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఎలా తయారు చేయాలనేది చాలామందికి తెలియదు అనమాట. సో అందుచేత మనం స్పెషల్గా ఈ రాగి జావ తీసుకుంటూ వేసవి తాపం తగ్గించుకోవడంతో పాటుగా మన బోన్స్ స్ట్రెంత్ పెంచుకునేలాగా, మనలో ఉండేటువంటి వెయిట్ రిడక్షన్కి కూడా ఉపయోగపడేలాగా ఈ రాగి జావని తయారు చేసుకుందాం. సో ఈ రాగి జావని ఏంటంటే మనం 2-3 రకాలుగా తయారు చేసుకోవచ్చు. రాగితోటి అంబలు చేసుకోవచ్చు, రాగులతోటి మనం రకరకాల బిస్కెట్స్ రూపంలో చేసుకోవచ్చు, స్వీట్స్ లాగా చేసుకోవచ్చు, రాగి ముద్ద చేసుకోవచ్చు, రాగి సంకటి చేసుకోవచ్చు, రాగి ఉప్మా చేసుకోవచ్చు, రాగి ఇడ్లీ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. కానీ ఈ వేసవి తాపం తగ్గించుకోవడానికి రాగి జావ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఇవాళ వివరంగా తెలుసుకుందాం. రాగి జావ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలి మేడం? ఇవి రాగులమ్మ. రాగులు అంటే ఇది మనకి జస్ట్ ఇంట్లో వంటకి తాలింపులో ఆడతాం కదా, ఆవల్లాగానే ఉంటాయి, కానీ ఇవి రాగులు అనమాట. తర్వాత ఇవి రాగి పిండి, మనం మొలకెత్తినటువంటి రాగి పిండి అనమాట. ఈ రాగుల్ని మనం నానబెట్టుకుంటే మనకి మొలకెత్తితే వాటిని మరబట్టించుకుంటే ఇలా పౌడర్ అనమాట. తర్వాత పెరుగు, కొంచెం ఇది ఆవు పెరుగు కూడా స్పెసిఫిక్గా మనం ఆవు పెరుగునే వాడుతున్నాం. తర్వాత సైంధవ కొంచెం వేసుకుంటున్నాం. సాల్ట్ అంటే మామూలు సాల్ట్ అనుకుంటాం, అలా కాదు, సైంధవ స్పెసిఫిక్గా వాడుకుంటాం. తర్వాత ఒక గ్లాస్ వాటర్ ఇందులో వేసుకుని మనం తయారు చేసుకోవాలి. కలుపుకోవడానికి స్టీల్ గిన్నె అది పెట్టుకున్నాం అనమాట. చాలా ఈజీ, అస్సలు ఎవరు కూడా అనుకోరు అనమాట. అంటే రాగి జావ అంటే ఎంత కష్టమైందో మన వల్ల కాదు ఎందుకు వచ్చిందని అనుకుంటారు. అందుకే అందరికి ఉపయోగపడేలాగా వేసవి తాపం తగ్గడానికి, తర్వాత మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి స్పెషల్ రెసిపీ ఈ రాగి జావని మనం పెరుగుతో కలిపి కాంబినేషన్గా చేసుకోవడం ఎలా అనేది ఇవాళ కార్యక్రమంలో చూద్దాం. సో మొదటిగా మనం స్టవ్ వెలిగిస్తున్నాం. ఇందులో జస్ట్ కొంచెం గ్లాస్కి తక్కువగా నీళ్ళు పోస్తున్నాం. తర్వాత మనం రాగి పిండి కలుపుకోవడం కోసం కొంచెం నీళ్ళు పెట్టుకున్నాం. జస్ట్ 1 స్పూన్ రాగి పిండి అయితే సరిపోతుంది అనమాట మనకి. సో క్వాంటిటీ బట్టి తీసుకోవాలి. ఒక గ్లాస్కి ఇలాగ పెద్ద స్పూన్ 1 స్పూన్ సరిపోతుంది. 1 గ్లాస్ నీటికి ఇలా సరిపోతుంది అనమాట. సో మనం ఏంటంటే 1 గ్లాసు జావ వచ్చేలాగా ఇవాళ ప్లాన్ చేసుకున్నాం. ఇందులో వేసేసి ఈ పిండిలో కొంచెం నీళ్ళు వేసేసి ఇలాగ మనం ఇంట్లో గంజి పిండి, బట్టలకు గంజి పెట్టుకుంటాం కదా, దాన్ని ఎలా అయితే మనం ఇలాగ గడ్డలు లేకుండా చక్కంతా పేస్ట్ లాగా అయ్యేలాగా ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే కలుపుతున్నాం. మనకి జస్ట్ అది చాలా సింపుల్ అనమాట. ఈ నీళ్ళు వేడెక్కే లోపల ఇది కలుపుకోవడం అయిపోతుంది. సో మనకి ఇలా పేస్ట్ మనం గంజి పిండి ఎలా అయితే బట్టలకు పెట్టుకునేటప్పుడు కలుపుకుంటామో సేమ్ అలాగే
ఇలా చక్క పేస్ట్ లాగా కలిసిపోతే మనకి ఈ జావ గడ్డలు లేకుండా అంత మెత్తగా ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఇలా ఈ ఫామ్లో ఉంది కదా, ఉడికాక చూద్దరు కానీ ఇది ఎంత చక్కగా నీట్గా ఉడికినట్టుగా తయారవుతుంది. అంటే విడిపోతుంది అనమాట. ఈ ప్రతి రాగి మాలిక్యూల్ కూడా ఇలాగ విడిగా స్ప్రెడ్ అవుతుంది. ఉడికి మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది కూడా, చూడడానికి కూడా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ చాలా బాగుంటుంది. అవునా? ఓకేనా, నీళ్ళు మరుగుతున్నాయి ఇప్పుడు. సో దీన్ని ఇందులో వేసేసేద్దాం. వేసేటప్పుడు సింపుల్ టెక్నిక్ ఏంటంటే చిన్న మంట మీద పెట్టుకోవాలి, లేకపోతే ఇదంతా ఒక్కసారి ఉండలా కట్టేస్తే ఆ వాటర్లో కలవదు అనమాట. అందుకని ముందు కలుపుకుంటూ వేయాలమ్మా. ఓకేనా, చిన్న మంట మీద పెట్టాం. ఇప్పుడు దీన్ని ఈ ముద్దని ఈ పేస్ట్ని ఇందులో వేస్తున్నాం. వేసేటప్పుడు కూడా ఇలాగ మనం దూరంగా పెట్టుకుంటూ చిన్నగా కలుపుతున్నాం అనమాట. అప్పుడు చక్కగా కలిసిపోతుంది. అంటే ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్, కానీ మనకి తెలియకపోతే ఒకరోజు చేసి ఇంకా మళ్ళీ జన్మలో దాని ముఖం ఎవరు చూడరు అనమాట. రాలేదు అని చెప్పి అసలే అనుమానం, అది ఎలా ఉంటుందో, టేస్ట్ బాగుంటుందో లేదో అని అనుమానం. దానికి తోడు కొంచెం పాడైందంటే ఇంకా దాన్ని మళ్ళీ జన్మలో మనం యాక్సెప్ట్ ట్రై చేయం కదా. ఇప్పుడు మా జనరేషన్లో అయితే ఏదన్నా పట్టుకుంటే అది వచ్చే వరకు పట్టుదలగా చేయడం అనేది మాకు అలవాటు. యంగ్స్టర్ జనరేషన్ ఏంటంటే టేస్ట్ చాలా బాగుండాలి, అన్నీ తీయగా ఉండాలి, అట్లాగే చేయడం ఈజీగా ఉండాలి. ఒక్కసారి పాడైతే ఇంక మళ్ళీ దాని మొహం చూడరు అనమాట. అది యూత్లో ఉండేటువంటి ఒక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు, ప్రజెంట్ జనరేషన్లో ఉండేటువంటి డిసడ్వాంటేజ్. అందుకని నేను యూత్కి ఫ్రెండ్లీగా ఉండేలాగానే యూత్ ఈ ఫుడ్ అంతా కూడా యాక్సెప్ట్ చేసేలాగా మెయిన్గా నా టార్గెట్ యువత మంచి ఆహారం దిశగా ప్రయత్నం చేయాలి, పయనం చేయాలి, మంచి ఆరోగ్యం పొందాలనేదే నా మెయిన్ మోటో. యువత కోసమే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చేస్తున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళందరికీ ఇవి చేసుకోవడం అందరికీ తెలుసు, ఇదేం పెద్ద విషయం కాదు. చాలామంది ఉగాది పండుగ వచ్చిన దగ్గర నుంచి తప్పనిసరిగా ఈ రాగి జావ తీసుకోవడం అనేది ఒక అలవాటు అనమాట. ఒక 3-4 months తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్లు, ఇడ్లీలు, నానా రకాల గారెలు అవన్నీ మానేసేసి ఇలా రాగి జావని తీసుకోవడం అనేది నాకు తెలిసి ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మన సౌత్ ఇండియన్స్లో అలవాటు. చెప్పాను కదా, ఉడికాక మొత్తం మారిపోతుందని. కలర్ కూడా డిఫరెన్స్. ఇందాక ఆ పిండి ఎలా ఉంది, నేను వాటర్లో మిక్స్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఇది ఉడికాక ఎలా ఉందో చూడండి. సో సింపుల్ 2 minutesలో రెడీ అయిపోయింది. ఎంతసేపు ఉడికించాలి? అయిపోయింది, విడిపోతుంది అనమాట. పిండి మొత్తం చక్కగా విడిపోతుంది. చూసారు ఎలా ఉడికేటప్పుడు కూడా అది ఎలా విడిపోయినట్టుగా వస్తుంది కదా. ఇలా పొంగులు వస్తే ఆపేసేదే. సో ఆపేసిస్తాం. సో ఇందులో ఏంటంటే కొంచెం సాల్ట్ వేస్తున్నాం అనమాట. చాలా కొంచెం సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదు. చాలా కొంచెం మైన్యూట్, ఇలా చిటికెడు అంటాం కదా అది. సో ఇది వేసేసాం. ఇందులో చల్లారాక కొంచెం మనం పెరుగు వేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం చల్లారాలన్నమాట, లేకపోతే ఆ పెరుగు వేసినట్టు విడిపోయి పెరుగంతా కూడా చిట్లిపోయినట్టుగా అయిపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయుర్వేద ప్రకారంగా వేడి పదార్థాల్లో పెరుగు వేసుకోకూడదు, అది పాయిజన్ కింద మారుతుంది అనమాట. సో ఇది సింపుల్ పాయింట్. వేడివేడి పదార్థాల్లో మనం పెరుగు వేసుకోకూడదు. వేడివేడి అన్నంలో కానీ, ఇలా వేడివేడి కానీ, మజ్జిగ చారు తాలింపు కానీ ఇవన్నీ కూడా వేడిగా చేయకూడదు. పెరుగుని వేడి చేస్తే అందులో కొన్ని గుణాలు మారిపోయి అవి పాయిజన్ కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి కొంచెం చల్లారాక వేసుకోవాలి. సో దీన్ని మనం ఒక బౌల్లో తీసేసుకుంటే ఈ లోపల ఇది కొంచెం చల్లారుతుంది. సో సింపుల్గా 1 glass వాటర్ తోటి మనం చక్కగా సరిపెట్టేసుకున్నాం. లాస్ట్లో కూడా దీనికి అంటుకున్నదంతా ఈ వాటర్ తోటి కడిగేసేసి వేసేసాం అనమాట. సో దీన్ని ఒక బౌల్లోకి మార్చేసుకుందాం. ఈ వేసే ప్రాసెస్లో కూడా కొంచెం చల్లారుతుందని ఇలా హైట్ నుంచి వేస్తున్నాం అనమాట. సో దీనిలో మనం ఇలాగ పైన ఈ పెరుగు కలిపేసేసుకుంటే ఇంకా మనకి within minutes మనం రెడీ చేసేసుకున్నట్టే. సో పెరుగుని చల్లారే కలుపుకోవచ్చు. ఇంకా పెరుగు ఎక్కువ కావాలనుకున్నా పెరుగు ఎక్కువ కలుపుకోవచ్చు. సో ఇది ఒక్కసారి ఉదయం తీసుకుంటే కనుక మీకు త్రూఅవుట్ డే మనకి ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఇందులో ఫైబర్ బాగుండటం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం బాగా తగ్గుతుంది. హైపోథైరాయిడిజం పేషెంట్స్ బాగుంటుంది. వెయిట్ రిడక్షన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. తర్వాత అన్నిటిని మించి డయాబెటీస్ పేషెంట్స్కి ఇది అద్భుతమైనటువంటి ఆహారం. సో ఈ సమ్మర్ అంతా కూడా డయాబెటీస్ పేషెంట్స్ మామూలు టిఫిన్స్, ఇడ్లీ కానీ, దోశ కానీ, గారెలు కానీ, పునుగులు కానీ అలాంటివన్నీ మానేసేసి ఇలా రాగి జావని ఒక 3 నెలల పాటు పెరుగు కలిపి కానీ, ఆవు మజ్జిగ కలిపి కానీ తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి షుగర్ లెవెల్స్ తగ్గడం కూడా మనం గమనించవచ్చు. దాంతోపాటుగా శరీరానికి కావాల్సినటువంటి కాల్షియం అంతా కూడా బాగుంటుంది. కాబట్టి ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి, తర్వాత ఆస్టియో ఆర్థరైటిస్ మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఆహారంగా మనం రాగి జావని మనం చక్కగా తయారు చేసుకోవడం అనేది చాలా మంచిది. సో ఇంత మంచి ఆహారాన్ని వేసవి తాపం తగ్గించుకోవడానికి ఉపయోగించుకుంటూ మంచి ఆరోగ్యం పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి
మీలాంటి పిల్లలందరూ కూడా ఇప్పటి నుంచి దీన్ని తయారు చేసుకొని వాడడం అనేది అలవాటు చేసుకోండి. మంచి ఆరోగ్యంతో జీవితం అంతా కూడా ఆనందంగా ఉండొచ్చు. తప్పకుండా. అండ్ ఇది ఎప్పుడు తీసుకోవాలి? ఉదయం మంచిది లేదా సాయంత్రం అయినా మంచిదమ్మా. రోజుకి ఎన్నిసార్లు తీసుకోవచ్చు? ఒకసారి సరిపోద్ది. రాగి ఏంటంటే ఎక్కువ మామూలు వాటిలాగా సగ్గుబియ్యం జావలాగా తొందరగా అరగదు, అందుకని కొంచెం మనం ఒక పూట తీసుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా చక్కగా సింపుల్ గా భలే చెప్పారు. సో చేసాక కూడా చూడండి ఎంత అందంగా, ఎంత బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. సో పిల్లలైనా టేస్ట్గా. ఈసారి ఇదేంటంటే మెయిన్గా వేసవి తాపం తగ్గించడం కోసం మనం పెరిగేసి తయారు చేసుకున్నాం. ఈసారి పాలతో తయారు చేసుకుందాం. అదైతే పిల్లలు 100% యాక్సెప్ట్ చేస్తారు. అంటే పసిపిల్లల దగ్గర నుంచి కూడా మనం పాలతో తయారు చేసిన రాగి జావని వాడుకోవచ్చు. ఇప్పుడు వేసవి తాపం తగ్గించుకోవడం కోసం మనం మెయిన్గా పెరుగు యూజ్ చేసుకున్నాం అంట. ఓకేనా? ఓకే. ఒకవేళ ఎనీమియాతో సఫర్ అవుతున్నా కానీ చాలా తక్కువ ఖర్చుతోటి సింపుల్గా మనం ఏ ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా రోజుకి ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే ఒక 50 రూపాయలు పెట్టి మీరు రాగి పౌడర్ కనుక మీరు తయారు చేసుకుంటే మీకు నెలంతా కూడా ఎనీమియా రాకుండా మంచి ఆహారం తీసుకోవడం వల్ల డెఫినెట్గా మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇది తీసుకున్నాక కడుపు అంతా కూడా చల్లగా అయిపోతుంది, కడుపు బాగా నిండిపోతుంది అనమాట. సో మళ్ళీ మీరు ఇంకా అది తినాలి, ఇది తినాలి, బిస్కెట్స్ తిందామా, చాక్లెట్స్ తిందామా అని మైండ్ అటు వెళ్లకుండా ఒక్కసారి ఈ రాగి జావని ఉదయం తీసుకుంటే త్రూ అవుట్ డే సరిపోతుంది. దాంతోపాటుగా ఎనీమియా ప్రాబ్లం తగ్గడంతో పాటుగా డయాబెటీస్కి, హైపోథైరాయిడిజంకి, ఒబెసిటీకి, ఇలాగా కాల్షియం రీప్లేస్మెంట్గా, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గించుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి వేసవి తాపం తగ్గించేటువంటి ఆహార పానీయం రాగి జావ. ఈ రాగి జావ మీలాంటి వాళ్ళందరికీ వస్తాయి. నేను కూడా డైలీ తాగుతాను ఈ రోజు నుంచి. ఓకే, ఆల్ ది బెస్ట్. మంచి ఆరోగ్యంతో ఎనీమియా ప్రాబ్లం తగ్గించుకుంటూ, ఆస్టియోపోరోసిస్ అంటే అమ్మాయిలు ఎక్కువగా చూస్తుంటాం ఈ ఏజ్లో, అది రాకుండా కూడా బాగుండటం వల్ల నెమ్మదిగా ముందు మోకాళ్ళ నొప్పులు రాకుండా కూడా పనిచేస్తుంది. సో చూసారు కదా, ఈ ప్రాసెస్ చాలా సింపుల్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.